ఏపీ సీఎం చంద్రబాబు నారావారిపల్లె చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి నారావారిపల్లె చేరుకున్నారు. చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ నారావారిపల్లెకు చేరుకున్నారు. అభిమానులు, రాజకీయ నేతల సందర్శనార్థం నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసంలో ఉంచారు. మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి. డెబ్బై 72 వయసులో రామ్మూర్తి నాయుడు తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డ ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు. ఇటీవలే నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈలోపే ఈ విషాదం చోటు చేసుకుంది. రామ్మూర్తి నాయుడు మరణ వార్తతో నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.